అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ ఛానల్లో ప్రధానంగా తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను. అందరికీ కూడా సుస్వాగతం. అయితే మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు కొత్తగా ఈ వీడియో చూసి సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడో ఒక విషయం చూపిస్తూ ఉంటాను, ఆనవాయితీగా వస్తుంది. మా వాళ్ళు చెప్తూ ఉంటారు, మర్చిపోతానేమోనని. అదేంటి అంటే, యూట్యూబ్లో మా హోమ్ పేజ్ తీయగానే ఇది ఇట్లా వస్తుంది. జాయిన్ అనేది ఎక్కడుందో చూపించేయమంటుంటారు. అదనమాట ఈ సబ్స్క్రైబ్ ఉంది కదా, దీని పక్కన ఉన్నది ఇదిగో, ఇదే జాయిన్. జాయిన్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక 2 నిమిషాల వీడియో ఉంటుంది. అక్కడ పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో. అక్కడ నేనే కనబడుతూ మాట్లాడతాను. అయితే ఇప్పుడు ఇక్కడ దానికన్నా మరింత క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఏంటి అనేది. జాయిన్ అవ్వడం వల్ల మీరు ఏంటంటే మెంబర్స్ అవుతారు, ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం అంటే ఉపయోగాలు ఏమిటి అంటే, నేను డిజైన్ చేసినటువంటి సిలబస్లతోటి నేను రూపొందించినటువంటి సంగీతం నేర్చుకునే కోర్సులు, అంటే అది వాయిద్యాలు కావచ్చు, థియరీ కావచ్చు, అవన్నీ మీకు ఆ వీడియోస్ అన్నీ మీకు అక్కడ లభ్యమవుతాయి. అంటే మామూలుగా మా ఛానల్ను యూట్యూబ్లో సందర్శించడానికి వచ్చిన అందరికీ కూడా ఆ మెంబర్స్ ఓన్లీ సెక్షన్ లేదా మెంబర్స్ ఓన్లీ కంటెంట్లో వీడియోస్ కనబడతాయి. కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుసుకుంటాయి, అంటే ఓపెన్ అవుతాయి. ఇంతకు ఏమేం కోర్సులు ఉన్నాయంటే, కీబోర్డ్ కోర్సు ఉంది, వేణువు అనగా ఫ్లూట్ కోర్స్ ఉంది, తర్వాత పాశ్చాత్య సంగీత సిద్ధాంతం వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్ ఉంది. ఈ ఏడాది జనవరిలో మొన్న మొదలుపెట్టింది అకౌస్టిక్ గిటార్ కోర్స్ ఇప్పుడు నడుస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి కంపోజిషన్ ఒరుమండ్రత్తిల్ ఓడి వరుం అని, అంటే తమిళ మాతృక పోలీస్కారన్ మగళ్, తెలుగులో కానిస్టేబుల్ కూతురు లో ఆ పాట, అంటే తెలుగులో చిగురాకుల ఊయలలో ఆ పాట యొక్క స్వర విశ్లేషణలో 3వ భాగానికి మీ అందరికీ స్వాగతం. చెప్పానుగా, 2వ భాగంలో చెప్పాను, ఇది 4-5 భాగాలు కూడా వెళ్ళొచ్చు. ఎందుకు అని అంటే, ఒక ప్యాథోస్ వెర్షన్, సాడ్ వెర్షన్, అంటే కొంచెం విషాదంగా ఇదే పాటని మరో సందర్భంలో కూడా పాడినటువంటి ఇది మన సినిమాలో ఉంటుంది. కాబట్టి దానికోసం మరొక భాగం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 5వది ఉంటుందా లేదా 4వది చేసిన తర్వాతే మనకు తెలుస్తుంది. ఓకే, సో 3వ భాగం మీ అందరికీ 3వ భాగానికి సుస్వాగతం. 2వ భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడున్నామంటే, 2వ చరణం అయిపోయింది, దాని తర్వాత మధ్య పల్లవి. అప్పటిదాకా మనకి ఆడగొంతే వినపడుతుంది, అంటే ఫీమేల్ వాయిస్ మాత్రమే ఉంటుంది. అక్కడి నుంచి పిబి శ్రీనివాస్ గారు ఎంటర్ అవుతారు. ఒక్కసారి మళ్ళీ ఈ రాగం మెట్లు ఈ శృతి నుంచి. సో ఎక్కడ దాకా వచ్చామంటే, పిబిఎస్ గారు ఆ మధ్యపల్లో పాడడం మొదలు పెడతారు. అక్కడ ఒక చిన్న సంగతి, అక్కడ దాకా చెప్పారు. గా గమకం ఇచ్చి అట్లా ఆపేస్తారు. తర్వాత ఇక్కడ ఇంకో చిన్న తేడా ఉంది ఆయన పాడిన దాంట్లో. మాదమగరి. ఇంతకుముందు చూడండి మొదటి 2 భాగాలు. ఎందుకు ఇది తేడా అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. మాదమగరి, ఇది ఈయన పాడిన దాంట్లో తేడా.
రెండు చరణాలు ఫీమేల్ వాయిస్, ఇక్కడి నుంచి మేల్ వాయిస్. స్ట్రింగ్స్ ఇక్కడ భలే ప్రయోగాలు చేశారు. నీ టు నీ వన్ వస్తాయి, మా టు మా వన్ వస్తాయి. ముందు స్ట్రింగ్స్ అని చెప్పేస్తా, తర్వాత ఫ్లూట్ ఉంది అది కూడా చెప్తా. ముందు స్ట్రింగ్స్ సా ప ద ని, తర్వాత ద ప మ ప ద మ. ఆహా, చూసారా ఇందాక మాట, ఇప్పుడు మా వన్. తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ బ ద ని ద ప మ ప ద ప. ఇప్పుడు ఫ్లూట్ చూద్దాం. అంటే ఈ రెండు పక్క పక్కనే వస్తుంటే మీరు గమనించాలి, ఒక్కోసారి ఓవర్లాప్ అంటే ఒకదాని మీద ఒకటి కూడా వచ్చేస్తుంటుంది. జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు విడివిడిగా చెప్తున్నాను. రే సని సని ద ని ద మ. తర్వాత స గ మ ప. చెప్పాను ఓవర్లాప్ అని. ఇక్కడ ఈ గామాప రాగానే అక్కడ స్ట్రింగ్స్ మీద పాదని. సో ఫ్లూట్ వరకు సా గామాప, తర్వాత గామాప. ఇక్కడ గమనించాలి మీరు మా వన్ గామాప ద ని స ని ద ప. చివరిలో మళ్ళీ నీ వన్. ఈ పైకి వెళ్ళినప్పుడు నీ టూ, కిందకి వచ్చినప్పుడు నీ ద పాలు నీ వన్. ఓకేనా? ఇప్పుడు ఫ్లూట్ మొత్తం చూద్దాం, ఫ్లూట్ బిట్స్ విడివిడిగా. భలే భలే. ఇప్పుడు మూడో చరణంలో కొన్ని మార్పులు ఉన్నాయి సంగతులు గమకాల్లో. పివిఎస్ గారు పాడింది, అది చూద్దాం. అదొక ఫస్ట్ తేడా. మొదటి లైన్లోనే దని సని సని ద ప. నీ గమకం వేశారు, అది ఇంతకుముందు ఉండదు. ఇదొక తేడా. తర్వాత ముందు చరణాల్లో జానకి గారు పాడినప్పుడు దని ద సని నీ ద అని వస్తుంది. సని నీద నీ వన్. ఈయన ఏం చేశారంటే సని నీద లేకుండా నీద అంతే. సని నీద లేదు, నీద అని ఇచ్చారు సింపుల్గా. ఇంకో తేడా ఎక్కడంటే మా పద పద సద మా పద పద సద. జాన్ గారు పాడినప్పుడు ఇట్లా ఉండదు, ఈయన సా తోటి ఇచ్చారు గమకం. రెండోసారి మళ్ళీ ఇదే లైన్ పాడతారా, అక్కడ ఇంకొక తేడా. భలే భలే భలే. దని సని సని రి సని దని ద ప. అది సేమే. ఇక్కడ ఏం చేశారంటే దా ప మా గ 4 స్వరాలకి గమకాలు పాడి అప్పుడు రీలోకి ల్యాండ్ అవుతారు ఇంత ముందు చరణాల్లో. ఇక్కడ గా కట్ చేసేసి దా ప మా గమకాలు గారి గా నుంచి రీస్లైడ్ అట్లా పాడారు. ఇది ఎక్కడ చరణం చివరి అనమాట. దని సరి రి స సని ని ని దని 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 ద ప మ గరి అట్లా. ఓకే, సో ఇప్పుడు చరణం మొత్తం ఈ తేడాలు ఏవైతే ఉన్నాయో ఆయన పాడినవి వాటితోటి చూపిస్తాను.
ఆకలేను మరి సరిగా రాలేదు. మళ్ళీ మళ్ళీ ఎస్. చివరి పల్లవి చూద్దాం. ఇప్పుడు చివరి పల్లవిలో కూడా చిన్న చిన్న తేడా ఉన్నాయి. భలే గమ పమ గమ పమగరి అని పాడారు. గమ పప్ప మా గమకం గమ ప సా వరకు వెళ్ళారు. ఇంత ముందు అలా ఉండదు. ద పమగరి. పమగరి. తర్వాత అయితే ఇక్కడ చివరి పల్లవిలో ఇదంతా కూడా తమిళ మాతృక. నేను చెప్పాను కదా, నేను ఎప్పుడు ఆడియో తీసుకున్నా కూడా ఒరిజినల్గా ఫస్ట్ ఏ భాషలో అయితే తీశారో ఆ సినిమాలో ఆ పాట యొక్క ఆడియోని నేను ఫాలో అవుతాను. అందుకని ముందు అదంతా చెప్తున్నాను. చెప్పాలంటే ఇప్పుడు 4వ భాగం 5వ భాగంలో సాడ్ వెర్షన్ అంటే విషాద సందర్భంలో ఈ పాట వాడినటువంటి దాని గురించి చెప్పబోతున్నాను. అలాగే ఈ తమిళ ఆడియోకి తెలుగు ఆడియోకి ఇంకా ఏమైనా తేడాలు ఉంటే అవి కూడా చెప్పబోతున్నాను. అది విషయం. ఇక్కడ ఏం చేశారంటే చివరి పల్లవిలో స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి చివరి పల్లవిలో వినిపించేటువంటి స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ నోట్స్. చూద్దాం. మదరి అంటే ఎఫ్ షార్ప్ మేజర్లో నోట్స్ అవి. తర్వాత అంటే నీ కన్నా బదులు చెప్పాలంటే అక్కడ బి మేజర్ పడారు. ఓకే. తర్వాత ఇప్పుడు చూడండి మా 1 ఇది మొత్తంగా చివరి పల్లవిలో స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ నోట్స్. సారీ రే మదరి సారీ రే మదరి ఎందుకో సరిగా గొంతు ఆధీనంలోకి రావట్లేదు. రే మదరి సాని దప రే సని మా బదని సద. ఇప్పుడు మొత్తం ఏం చేస్తాను. ఇంకా చివరిలో ఏంటంటే మళ్ళీ పీబీఎస్ గారు ఒక సంగతి పాడారు. ఇంత ముందు ఎక్కడా ఉండదు అది. ఇది ఓకే, ఇది ఉంది. గారి సారిగా ఈ గారి సాగా అనేది ఉంటుంది తప్ప సారిగా ఉండదు. ఫస్ట్ టైం సారిగా పాడారు. అట్లా ఆ పాట అంటే హ్యాపీ వెర్షన్ అలా పూర్తవుతుంది, ముగుస్తుంది. సో ఈ 3వ భాగంలో ఇంతవరకే స్వర విశ్లేషణలో చెప్పానుగా.
తెలుగు ఆడియోకి తమిళ ఆడియోకి ఏమైనా తేడాలు ఉంటే వాటి గురించి, అలాగే తమిళంలో ఉన్నటువంటి సాడ్ వెర్షన్ బహుశా తెలుగులో కూడా ఉండే ఉంటుంది, ఆ సాడ్ వెర్షన్ కోసం మరి 1, 2 భాగాలు ఇంకా చేయబోతున్నాను. తర్వాత భాగంలో కలుద్దాం. ఇవాళ మెంబర్స్ కోసం అకౌస్టిక్ గిటార్ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం. సెలవు, నమస్కారం.